బాయ్స్ రెడీ? అది పెట్టించిన చూసినావా? చూసిన మమ్మల్ని ఒక ఫోటో దిబ్బయ్యా వేపిస్తారు. ఎప్పుడు సాంగ్ నంబర్ 40 మ్యూజిక్. నోట్లో కొరుకుతూనే ఉన్నాడు ఈ మధ్యగాడు. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించారు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నా మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకేవరం కావాలో కోరుకో. కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. నీచుడా, అధముడా, కులద్రోహి, అయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ, ఆ జగత్తుకు తండ్రిని తిరిగితే నీకు బాధ కలుగుతుందా? మరి నీ కన్న తండ్రి అయిన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉంటావుగా, అది నీకు తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యాడా? నేనేమి కానా? అలాంటిది ఏమీ లేదు తండ్రి. నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా? నాకలా అనిపించడం లేదు పుత్రా. ఇద్దరి మధ్య ఈ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఏ జన్మ వరకే. కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వ జన్మలలో కూడా నా తండ్రే. ఈ జన్మలో కూడా నా తండ్రే, రాబోయే జన్మలలో కూడా ఆయన నా తండ్రే. ఆయన నాకు మాత్రమే కాదు, ఆయన మీకు కూడా తండ్రే. ఆయన పరమపిత. మీరు ఆయనని శత్రువుగా భావించినా సరే, కానీ భగవంతునికి తన శత్రువు పట్ల ఉన్న ప్రేమ, ఒక తల్లికి తన సంతానం మీదుండే ప్రేమ కంటే
కోటి రెట్లు ఎక్కువగా ఉంటుంది. జగత్తంతా ఈ హిరణ్యకశిపుని పాదాల చెంత శిరస్సు వంచుతుంది. ఆ బహురూపి మాయావి ప్రేమ ఎవరికి కావాలి? ఏయ్! నీవా విష్ణువు తొత్తువే కదా, పిలు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం యాకి బంద విష్ణువును నేను వదిలిపెట్టను. ఆయన సర్వవ్యాపి. సభలో ఉన్న ప్రతి అంశం, జీవి, ప్రాణి, నిర్జీవ వస్తువులో కూడా ఆయన నెలకొని ఉన్నారు. చాలించు నీ వాచాలత్వం. వింటున్నా పదాన్ని పనికి మారిన మాటలు మాట్లాడుతున్నావు. చూపించు, తానెక్కడున్నాడు? అతను నాకెక్కడా కనిపించడం లేదే. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా, ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించాలో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను.
జీవుల చేత కాదు, ఈ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. అతి మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు.